తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడు మనం ఫుడ్ తినడం, వీడియోలు చేయడం టేస్టీగా అయ్యే. ఫస్ట్ టైం అయితే మనం కేఎఫ్సీ, అదే బ్యాచిలర్ స్టైల్లో కేఎఫ్సీ చికెన్ అయితే చేయబోతున్నాం. దానికి సరిపడా పదార్థాలు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయబాకండి, చాలా ఫన్నీగా ఉంటుంది. లాస్ట్ దా చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలా, కంటెంట్ అంటే మన ఛానల్ నుంచి కంటెంట్ ఎలాంటిది కావాలి, ఫుడ్ ట్రావెలింగ్ కాకుండా ఇంకేమన్నా కావాలా, అవి కూడా మీరు కామెంట్ కానీ చేస్తే అని ట్రై చేస్తాం. మనం ప్రాంక్స్ ఇలాంటివి ఏమన్నా మీరు కానీ కామెంట్ చేశారంటే, మీకు ఎటువంటి వీడియోలు ఇంట్రెస్ట్ ఉన్నాయి మీరు కానీ చెప్పారంటే మేము అటనే వాటి మీద ఇంట్రెస్ట్ చూపించి అవి చేయడానికి కూడా ట్రై చేస్తాం. గట్టిగా అరవండి, ఇంకా పెద్దగా పెద్దగా అరవండి. మొత్తం వాయిస్ మొత్తం నేను మాట్లాడే వాటిలో మీరు మాట్లాడేదంతా వినిపిస్తుంది. దాంట్లో ఇంకా గట్టిగా ఇక్కడికొచ్చారు మైక్ దగ్గర చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చికెన్ చికెన్ షాప్కి లేట్గా పోవడం వల్ల వాడు వింగ్స్ అన్నీ అయిపోయాయని చెప్పాడు. ఇంకా ఈ లెగ్లు ఇవే తీసుకొచ్చాం. ఆల్మోస్ట్ ఉన్నాయి 6-7 లెగ్ పీసెస్ దాకా ఉన్నాయి. వింగ్స్ కూడా 2-3 దాకా ఉన్నాయి. ఇవి మొత్తం మనం ఎప్పుడు ట్రై చేయలేదు కదా, ఫస్ట్ టైం చికెన్ ట్రై చేయడం. ఎప్పుడు తినలేదు చికెన్, ఫస్ట్ టైం చికెన్ తింటున్నాం మేము. అందరూ లేట్ గా గుర్తించినటువంటి ఒక జాతి రత్నం. అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి చూద్దాం. మొత్తం గుడ్లు అయితే 3 తెచ్చుకున్నాం. మయోనీస్ ఒకటి, ఎవరెస్ట్ చికెన్ గరం మసాలా, ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్, సాసు, ఏంది కార్న్ పౌడర్, ఇది కార్న్ పౌడర్, చిల్లీ పౌడర్, గార్లిక్ పేస్ట్, కోరియాండర్ పౌడర్. నువ్వు కొడుకు రా వచ్చి. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. చాలు ఎందుకు ఫుల్ వద్దు ఎక్కువ కలుపు చల్లే నేను మారదా. దీనికి పట్టే టైం ఏంది, నువ్వు పట్టే ఇది పట్టే టైం అవ్వాలా, నేను పట్టిస్తా ఇప్పుడు దీనికి మొత్తం. ఏ నువ్వు కొంచెం ఇంకా ఉప్పు పెరిగేసుకున్నావా, నిమ్మకాయలు పెడతా ఇంకా తినేయాలా. చేసిన తర్వాత చూపిస్తా. ఏంది ఈరోజు ఏంది బాయ్, కేఎఫ్సీ వాళ్ళే కేఎఫ్సీ చేయగలుగుతారు అనుకుంటున్నా, నేను చేయాలనుకుంటున్నా. ఏంది నువ్వు ఇంత టాలెంటెడ్. నిమ్మకాయ కొంచెం, నిమ్మకాయ మెయిన్ బాయ్. 10 నిమ్మకాయలు పిండు బాగుంటుంది. సరే నిమ్మకాయలు కన్ఫామ్ బాయ్, పొడి మొత్తం వేసేద్దాం. వేసేయి. ఇంకా మీ ఇంట్లో ఏమైనా పొడి తీసుకుంటే తీసుకురా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అయ్యా మొత్తం నిమ్మకాయ ఉంది, ఏం కాదు. నిమ్మకాయ తింటారుగా, పుల్లగా బాగుంటుంది బాయ్. కారం వేద్దాం. లెమన్ చికెన్ కారం సరిపోలా. కారం సరిపోలేదా? తింజుడు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా కదా? బాయ్ మాట విన్నాం అనుకో, ఇది కలర్ వస్తుంది అంటే కారం రాదు బాయ్. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. బాయ్ స్పైసీగా తిన్నామంటే బాగుంటుంది. స్పైసీగా బాగుంటుంది బాయ్. ఇవన్నీ వేస్తున్నా తర్వాత చిన్న పని అనుకుంటారు. అది ఇప్పుడు తిర తీసుకోటు బాయ్ మైనస్ చేస్తారా బాయ్? దాంట్లో డిప్ చేయాలి. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. దీంట్లో అది కార్న్ పౌడర్, మైదా కాదు కదా. కార్న్ పౌడర్ అంతే క్రంచిగా వచ్చింది, మొత్తం రాయనట్టుంటుంది. చెప్పు తెలుసా, ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ పాక్ కరేపాకులే చెప్పు. పైన వస్తుంది అదే. అవును, అదే కదా. అది మైదాలో ముంచేది. కార్న్ పౌడర్ కొంచెం వేసుకోవాలా, మొత్తం కార్న్ పౌడర్ పెట్టాసా. డిప్ చేసి ఇదలు కొడతాం, అది లైట్గా అంటుకుంటుంది. అట్టే బాయ్ మళ్ళీ ముంచి దీంట్లో ముంచి స్టైల్ కూడా నీ చెల్లి కొట్టు బాయ్. నా స్టైల్ ఇదేరా. తీ బాయ్, గడ్డి తీ బాయ్. ఎందుకో నీకేం పని బాయ్. గుట్టి కొట్టుకొని అదొక బిట్టు, దీన్ని కొట్టి దీన్ని తీసి ఇటు వచ్చేటప్పుడు
ఇందులో నీకేం అర్థమైందిరా? ఏం ఆడుతున్నాం బాయ్? బిట్టు బిట్టుగా బిట్ బిట్ క్యా బిట్ అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. కంగన కొడతా ఎన్ని కదా వాడతా బాగా వచ్చింది తెలియదు బాయ్. మాస్టర్ చెఫ్ నేను ఐటీసీలో పని చేస్తా. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న ఐటీసీ బాయ్, ఐటీసీలో మాస్టర్ చెఫ్గా పనిచేసా 1 year. కొత్త రెసిపీ కనిపెట్టినట్టు ఇది మన స్టైల్ చికెన్, కేఎఫ్సీ కాదు. బార్బిక్యూ చికెన్ తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని మీకు తెలుసా? ఎందుకంటే మాంసాన్ని ఎక్కువ వాడిని కాలుతో కొట్టండి. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ ఆయిల్ కాగేదాకా బాయ్ ఫుడ్ ఛానల్ అంటే ఇప్పుడు మనం కేఎఫ్సీ స్టైల్లో చేస్తున్నాం కదా బాయ్, అందరూ చెప్పాలి కదా జనాలకి. మనం చేసే మనకి తినాలి తెలీదా కార్న్ఫ్లవర్ అంటే తీసుకురా బాయ్? లేదు బాయ్, ఫుడ్ మసాలా బాయ్. బాయ్ మజా బాయ్ వీటికన్నీ మసాలా పట్టిస్తా ఇప్పుడు. బాయ్ బాయ్ నువ్వు చేయి మాకు బాయ్ మసాలా కొరియాండర్ పౌడర్. క్లైమేట్ చాలా పీస్గా ఉంది, ఫుల్ రెయిన్ పడి మిద్ది మీద ఇట్లా చేసుకుంటా ఉంటే భలే ఉంది. మొత్తం కేఎఫ్సీ మన వాళ్ళంతా రెడీగా ఉన్నారు. ఆ పక్కింటి పిల్లకాయలు అంటారు త్వరగా వెళ్ళిపోయింది. మన లాగింగ్ కుకింగ్ సెటప్ త్వరలో కుకింగ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నీకు ఎందుకు అన్ని చేస్తాను. ఇది ఎగరకూడదని చెప్పి మన వాళ్ళు అంతా కర్రలు గిర్రలు పెట్టారు గాలికి. ఈ క్లైమేట్కి ఏమైతే ఏమో ఎక్కువ కాలకూడదు. లైట్ ఫ్లేమ్లోనే ఉంది అయితే, అది తక్కువ మంట వస్తున్నట్టు. తక్కువ మంటే రావాలా, ఎందుకంటే ఎక్కువ కలిపింది అనుకో పైన కలిపోతే నల్లగా వచ్చేస్తుంది. గాయస్ మనం ఇప్పుడు అంటే మన ఛానల్లో ఇప్పుడు వరకు కుకింగ్ అయితే చేయలేదు. ఫస్ట్ టైం కేఎఫ్సీ స్టైల్లో చికెన్ చేద్దామని చెప్పి బాగానే ట్రై చేసాం. చూద్దాం ఎలా ఉంటుందో. స్టార్టింగే కదా, ఇంకే ముందు చేస్తే ఏమన్నా ఇంకా అంటే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కానీ ఇదైతే చూద్దాం ఒకసారి. ఫుడ్ సౌండ్స్ ఉంటాయి చూసా, ఓన్లీ ఫుడ్ సౌండ్స్ అయితే క్యాప్చర్ చేస్తాను ఒకసారి. ఆ ఫుడ్ సౌండ్స్ మాత్రం వినండి. మొత్తానికి చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూడండి చాలా బాగా వచ్చింది. ఇదిగో మైనీస్ సాస్ మొత్తం రెడీ అయిపోయింది. ఇంతవరకు మనం వచ్చేసరికి ఫుడ్ ఛానల్ ట్రావెలింగ్ ఛానల్ ఎందుకంటే మనంతా బయటికి వెళ్ళి ఫుడ్ అక్కడ వరకు తీసి అవి ఎలా ఉన్నాయి రివ్యూ ఇవ్వడం అంతవరకే చెప్పగలం. ఫస్ట్ టైం అయితే మనం ట్రై చేసాం చికెన్ ఎలా ఉండిద్దో. చూసాను టేస్ట్ చాలా బాగుంది. ఇందాక అది ట్రై చేసేటప్పుడే తీసి చూసాను, టేస్ట్ చాలా బాగుంది. మైనీస్ సాస్ కూడా ఉంది, ఆనియన్స్. ఫుడ్ సౌండ్స్ అయితే వినండి ఒకసారి. ఫుడ్ సౌండ్ చేస్తాను ఎప్పుడు. నాకు సౌండ్స్ చేయడం అంటే ఆ ఛానల్ చాలా ఇష్టం. కానీ మన దగ్గర ఎక్విప్మెంట్ లేకపోవడంతో పెద్ద పెద్ద మైకులు, లక్షలు కెమెరాలు మొత్తం చాలా హెవీగా ఉంటుంది. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. అంతేనా? ఇంకేం కావాలి?
అందరం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం బ్యాచులర్ స్టైల్లో కేఎఫ్సీ చికెన్ ట్రై చేసాం, చాలా బాగుంది టేస్ట్. వీళ్ళు ఏంది భయ్ వేసుకుంటారు వీళ్ళు పోరా స్వామి. ఎక్కడైనా ఉంటే బయట వేసుకోండి, మీ సినిమాల్లో వేసుకోండి. ఇది స్టూడియో, నా స్టూడియోలో వేసుకోవద్దు. ఇలాంటి చల్లబండి, ఓకేనా? ఇలాంటి వద్దు, సరే ఓకేనా? మధ్యలో రాకండి అలాగే. అది గారు ఇంకా మొత్తం రెడీ అయిపోయింది. మొత్తం తినేయడం ఇంకా కొద్దిగా ఆల్రెడీ ఇంకో రౌండ్ వస్తుంది మళ్ళీ. కబాబు ఇదే కబాబుగా చికెన్ పకోడా కబాబు కబాబ్ రే కబాబ్ అని చెప్పి కరెంట్ తీసేది సెకండ్ సార్ ఈరోజు. అద్భుతంగా ఉందా? అల్లాడి చేసిందంట వాడు. వాడే ఐషోస్లో వాడు ఫుడ్ తినేటప్పుడు గదిలి కొడుతుంది, ఒక్కసారి వస్తాడు. అందరు ప్లేట్లు రెడీ చేసుకొని అందరూ అయిపోతుంది ముందు వేసుకుని తినేస్తున్నారు అందరూ. మన ప్లేట్ అయితే షోగా హై రేంజ్గా రెడీ చేసుకున్నాం మనం. కూర్చో, ఇదే మనంతా వ్లాగింగ్ సెటప్. పొద్దున్న నుంచి అదిగో మనం పోయి అక్కడే చేసుకుందాం మనం. వీడియో లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూగా. సరైన వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరంతా నా సబ్స్క్రైబర్స్ అయితే కాదు, మీరంతా నా ఫ్యామిలీ. మనస్ఫూర్తిగా అయితే చెప్తున్నాను. 2700 సబ్స్క్రైబర్లు అంటే మామూలు విషయం కాదు. అలానే 3000 దగ్గరలో ఉన్నారు, కంప్లీట్ చేసేయండి.